చూడండి, 8వ అధ్యాయములో మనము గత వారము 1 నుండి 8 వచనాల వరకు మాత్రమే ధ్యానం చేశాం. 17 వచనాలు ఉన్నప్పటికీ మొదటి ప్యాసేజ్‌లో మనము 8 వచనాల వరకు ధ్యానం చేసి ఆగిపోయాం. తరువాత 9వ వచనం నుండి మిగిలినటువంటి వచనాలను ఎంతవరకు అయితే అంతవరకు మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క జకర్యా గ్రంథంలో మనము గమనించినటువంటి విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన ప్రజలతో, యూదా జనాంగముతో, ప్రజలతో, బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలతో ఆయన మాట్లాడటము మనం చూస్తాం. మందిరమును కట్టను ఆరంభించి ఆపివేసి తమ తమ సొంత కార్యములను చూసుకొనుచు, సొంత గృహాలను, ఇండ్లను కట్టుకొనుచు, దేవుని పిల్లరా, దేవుని మందిర నిర్మాణమును మరచిపోయినటువంటి వారిగా ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మరి హగ్గయి ద్వారాను మరియు జకర్యా ద్వారాను మాట్లాడటం మనం చూస్తున్నాం. అయితే దేవుడు మందిర విషయమే కాకుండా తాను తిరిగి తన సన్నిధిని వారి మధ్యకు తీసుకురాబోతున్నాను, లేక నేను మరలా మీ మధ్యకు రాబోతున్నానని మాట్లాడుచు, ఆయన సన్నిధి వచ్చుటకు, ఆయన సన్నిధి వారి మధ్య ఉండునట్లు దేవుడు ఏ రీతిగా ఒక్కొక్కరిని ప్రక్షాళన చేయొచ్చు, పరిశుద్ధపరచుచు, పవిత్రపరచుచు, దేవుని బిడ్డలారా, తన సన్నిధి వచ్చినట్లుగా ఆయన మరి యెరూషలేమును, దేవుని ప్రజలను సిద్ధపరిచి ఉన్నాడో మనము దర్శనాలలో మనము గ్రహించాము. చివరిగా మనం చూస్తే దోషమూర్తిని దేవుడు మరి దాన్ని తొలగించి బబులోనుకి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తాం. దోషమూర్తి వెళ్ళిపోయినప్పుడు మన మధ్యలో నుండి దోషము, దేవుని బిడ్డరా, మన మధ్యలో నుండి అపవిత్రత, మనలో ఉన్నటువంటి దేవుని బిడ్డరా అతిక్రమములు, పాపములు తొలగించబడిన తరువాత దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుందని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని పిల్లారా, ఆ రీతిగా దేవుడు దర్శనాలతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ 8వ అధ్యాయములోను, 7వ అధ్యాయం, 8వ అధ్యాయములోను మనం చూసినట్లయితే ఉపవాసం వరకు మాట్లాడటం మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఆల్రెడీ ఉపవాసము గురించి మాట్లాడటం మనం చూసాము. వారు అలాగా ఇంకా మేము ఉపవాసం ఉండాలా అని ప్రశ్నించడం, అడగటం మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు తన యొక్క ఆసక్తిని 8వ అధ్యాయంలో తెలియచేయచ్చు, వారిని నీతితో, సత్యముతో ఇది జరుగుతుంది అని చెప్పేసి వారితో మాట్లాడి ప్రవక్తల ద్వారా, ఆయన ప్రవక్త జకర్యా ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం చూస్తాము. యెరూషలేమునకు దేవుని బిడ్డలారా ఏమని చెప్పాడంటే, సత్యము అనుసరించు పురమనియు, పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడునని దేవుడు మాట్లాడాడు. యెరూషలేముకి ఏమని పేరు పెట్టబడతాయట? సత్యమును అనుసరించు పురమని, పరిశుద్ధత కలిగినటువంటి పర్వతమని పేరు పెట్టబడుతుంది. ఆ సత్యము లేకనే, ఆ పరిశుద్ధత లేకనే యెరూషలేము పాడుదెబ్బగా మారిపోయింది. దేవుని ప్రజలు, దేవుని సన్నిధి కలిగినటువంటి ప్రజలు, దేవుని నిబంధన కలిగినటువంటి ప్రజలు, దేవుని ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు, దేవుని యాజకులు కలిగినటువంటి ప్రజలు, దేవుని ప్రవక్తలు కలిగినటువంటి ప్రజలు ఎలాగ జీవించాలని ప్రభు కోరుతున్నాడంటే, సత్యమును అనుసరించు వారిగా, అలాగే పరిశుద్ధులైనటువంటి వారిగా జీవించాలని ప్రభువు కోరుచున్నాడు. ఎప్పుడైతే వారిలో సత్యము లేదో, ఎప్పుడైతే వారు అబద్ధికులై అబద్ధపు ప్రమాణాలు చేశారో, అబద్ధానికి చోటిచ్చారో, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అబద్ధికులై పరిపాలన చేశారో రాజులు, అప్పుడు దేవుడు తన సన్నిధిని వారికి దూరం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి దూరం అవుతే, దేవుని సన్నిధి మన మధ్యలో లేకపోతే అది ఎంత ప్రమాదకరమైనదో మనము ఇశ్రాయేలు జీవితంలో చూసాం. దేవుని బిడ్డలారా, దేవుడే వారికి ఇక ఇశ్రాయేలీలను లేక యూదా ప్రజలను శత్రువులకు అప్పగించాడు. ఎందుకనగా వారు కోపం పుట్టించారు, దేవునికి కోపం పుట్టించారు.
దేవుని ఎదుట దేవుని బిడ్డలారా సత్యమును అనుసరించక పరిశుద్ధత లేకుండగా జీవించిన కారణం చేత వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. అయితే దేవుడు అంటున్నాడు, మిగుల ఆసక్తి కలిగి రోషము కలిగి నేను మీ మధ్యకు వస్తాను. అప్పుడు మరలా ఈ యెరూషలేముకి సత్యము అనుసరించుపురమని పరిశుద్ధ పర్వతమని పేరు పెడతారని అంటున్నాడు. అప్పుడు ఏముంటుందట అక్కడ? సత్యము, పరిశుద్ధత ఉంటుంది. సత్యము దేవుని వాక్యము, పరిశుద్ధత దేవుని సన్నిధి. దేవుని సన్నిధి లేకుండగా మనం ఎవరమును పరిశుద్ధపరచబడలేము. దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము, మనం ఒప్పించబడతాము. ప్రభువు యొక్క సన్నిధి, ప్రభువు ఉంటే చాలండి, ప్రజలు ఒప్పించబడతారు. తమ పాపములు, తప్పిదములు, అతిక్రమములు దేవుని సన్నిధిలో వారు ఒప్పించబడతారు. దేవుని సన్నిధి ఉంటే దేవుని బిడ్డలారా మన హృదయములో మార్పు, మన జీవితంలో మార్పు, మన కుటుంబంలో మార్పును మనము చూడగలుగుతాము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి ఇశ్రాయేలీలకు, దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి యెరూషలేమునకు దేవుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధిని నేను మరలా మీ మధ్యలో ఉంచుతాను, నేను మీతో కూడా ఉంటానని దేవుడు మాట్లాడటము మనం చూస్తాం. 9వ వచనంలో మనం చదివినట్లయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ తిరిగి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చూడండి ఈ మాట మనము ఎన్నిసార్లు మనం చూస్తున్నాం ఈ యొక్క మరి గ్రంథంలో. అంటే అంత గొప్ప దేవుడు మీ మధ్య ఉన్నాడు. దూతలనే తన సైన్యముగా కలిగినటువంటి ప్రభువు మీ మధ్యకు రాబోతున్నాడు, మీతో కూడా ఉండబోతున్నాడు అన్నటువంటి ఓ గొప్ప నిశ్చయతను దేవుడు, ఒక గొప్ప వాగ్దానమును ప్రభువు వారికి అనుగ్రహించుచున్నాడు. దేవుని వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవి. హల్లెలూయా. దేవుని ప్రవక్తలందరూ కూడా, దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలందరూ కూడా నిజమైనటువంటి వారు, యథార్థమైనటువంటి వారు. ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాగ్దానములన్నీ నమ్మదగినవి, దేవుని చేత పంపబడినటువంటి దేవుని బిడ్డలారా ప్రవక్తలందరూ కూడా నిజమైనటువంటి వారు. వారు ప్రవచించినది నిజమే, అసత్యమైనది కాదు, అబద్ధమైనది కాదు, మోసపూరితమైనది కాదు, నమ్మదగినటువంటిది, సత్యము కలిగినటువంటిది, దేవుని వర్తమానమును తీసుకుని వచ్చేటువంటిది ప్రవక్తల యొక్క ప్రవచనము. కనుక దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాన్ని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకొనండి. ప్రవక్తలు మాటలు విన్నటువంటి వారులారా మీరు ధైర్యం తెచ్చుకోనండి. ప్రవక్తలు ఏమని చెప్పారు? పునాది వేసినప్పుడు ప్రవక్తలు ఏమని చెప్పారు? ఇదే జకర్యా గ్రంథంలో ఆల్రెడీ మనం చదివాము. ఏ చెయ్యైతే పునాది వేసిందో ఆ చెయ్యే ఈ యొక్క మందిరమును ముగిస్తుంది అని చెప్పేసి ప్రవక్త మాట్లాడటం మనం చూస్తాం. హగ్గయి ద్వారా కూడా దేవుడు, హగ్గయి గ్రంథంలోకి వెళ్తే హగ్గయి ద్వారా కూడా దేవుడు మాట్లాడటం మనం చూస్తాం. మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ అధికమగునని హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ప్రవక్తలు పలికినటువంటి మాటలు నిజమైనవి. ఆనాడు ప్రవక్తల మాటలు వినటువంటి వారులారా, ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకు? అవి నిజమైనవి. దేవుడు ప్రవక్తల ద్వారా జరిగించిన మాటలు, పలికించిన మాటలు అవి జరగబోయేటివింటివి, నిరర్ధకమయ్యేటివి కావు, జరగకుండగా ఆగిపోయేటివి కావు, అవి జరిగేవి. కనుక మీరు ధైర్యము తెచ్చుకోనండి. హల్లెలూయా. కనుక మనకు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు ప్రవచించిన మాటలు ఉన్నాయి, ప్రవక్తలు రాసిన మాటలు ఉన్నాయి.
ప్రవక్తలు బోధించినటువంటి మాటలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వాగ్దానములు, దేవుని బిడ్డలారా, మన యొక్క నిరీక్షణకు పోషకముగా ఉన్నవి, పోషణగా ఉన్నవి. ఆయన వాగ్దానాలు, దేవుడు చేసిన వాగ్దానములు మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణను బలపరిచేవిగా ఉన్నవి. కనుక ప్రవక్తల నోట ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మాటలను ఈ కాలమున వినువారా మీరు ధైర్యము తెచ్చుకొనండి. ఆ దినములకు ముందు మనుషులను కూలి దొరకక ఉండెను. మనుషులకు పశువుల పనికి బాడిగా దొరకకపోయెను. తన పని మీద పోవానికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకి ఒకరిని నేను రేపుచుంటిని. ఆ దినములలో ఎలా ఉందంటే పరిస్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, సమాధానము లేనటువంటి పరిస్థితులు, భయముతో కూడినటువంటి పరిస్థితులు, శత్రువులను లేపటం వలన ఎటు నుండి ఎవరు వస్తారో అనేటువంటి భయముతో నిన్నటువంటి పరిస్థితులు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే సమాధాన సూచనకమైన ద్రాక్ష చెట్లు ఫలించున్నట్లు అని చెబుతూ, దానికంటే ముందుగా అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. అప్పుడు ఎలాగున్నాడంట దేవుడు వారికి? దేవుడు విరోధిగా ఉన్నాడు. చూడండి, దేవుడే మనకు విరోధిగా ఉంటే ఇంకెవరు మనకు సహాయం చేయగలరండి? ప్రపంచమంతా మనకు విరోధముగా తిరిగి లేచినా కానీ దేవుడు మనతో ఉంటే ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ప్రపంచమంతా తిరిగి దేవుని బిడ్డలారా మన మీదకు విరోధముగా లేచి వచ్చినా కానీ ప్రభువు మన పక్షముగా ఉంటే, మన పక్షముగా దేవుని బిడ్డ మనకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదని యెషయా ప్రవచించడం మనం చూస్తాము. కనుక ఎవరు మనకు తోడుగా ఉండాలి? ఎవరు మన పక్షంగా ఉండాలి? దేవుడు. కానీ దేవుని బిడ్డలారా మనము ఈ సంగతిని మరచిపోతున్నాము. ఇశ్రాయేలీయులు, యూదావారు మరచిపోయినట్లుగానే దేవుడు నా పక్షముగా ఉంటే నాకు మేలు కదా, శత్రువులు లేచినా సరే, దండు దిగినా సరే. దావీదు అంటాడు 27వ కీర్తనలో, నేను భయపడను, నాకు విరోధముగా దండు దిగినా సరే, శత్రువులు వచ్చినా సరే నేను భయపడకుందును. ఎందుకని? దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క దేవుని బిడ్డల జీవితంలో మనం చూసినట్లయితే దేవుడే వారికి విరోధంగా అయ్యాడు. ఎందుకని? దేవుడు ఎందుకు విరోధంగా ఉన్నాడు? మనం ఆల్రెడీ 7వ అధ్యాయంలో మనం చూసాం. దేవుని బిడ్డలారా, వారు సత్యమును అనుసరించలేదు, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యములను కనపరచలేదు, పరదేశులను దరిద్రులను బాధ పెట్టారు, హృదయమును కఠినపరుచుకున్నారు. అందుకనే దేవుని బిడ్డలారా వారు మూర్ఖులుగా ప్రవర్తించారు. కనుకనే దేవుడు వారికి విరోధి అయ్యాడు. చెప్పండి, నీవు కఠినముగా ఉంటే, సత్యమును అనుసరించకపోతే, నీలో కనికరమును కరుణ వాత్సల్యమును కనిపించకపోతే, నీ తోటి వారి పట్ల నీవు కనికరమును చూపించకపోతే, మూర్ఖులవై దేవుని బిడ్డలారా దేవుని మాటను పెడచెవిన పెట్టినట్లయితే దేవుడు విరోధి అవుతాడు. దేవుడు మన పక్షంగా ఉండాలంటే, దేవుడు మనతో కూడా ఉండాలంటే, దేవుని బిడ్డలారా దేవుడు మన మధ్యలో ఉండాలంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అంటే, మనము ఇశ్రాయేలీయులైనటువంటి ఆయన మాట విననటువంటి వారి వలె మనం ఉండుటకు వీలు లేదు. వాళ్ళు ఏం చేశారట? హృదయాన్ని ఏం చేశారు? కఠినపరుచుకున్నారు. కఠిన హృదయులై ఉన్నారు. మనం చూసాం. దేవుని బిడ్డలారా మొండి రాయి లాంటిదని కురివిందము వలె కఠినపరుచుకున్నారని చెప్పేసి మనము 12వ వచనంలో మనం చదివాం.
ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. చాలు దేవుని బిడ్డలారా, అడమెంట్ స్టోన్, ఒక ఆర్డ్గా, ఒక వజ్రము లాంటిది, ఎంతకి కరగనటువంటి, ఎంతకి కల్చేటకు వీలు కలిగినటువంటి అంత కఠినమైనటువంటి రాయి వలె వారి హృదయాన్ని దేవుని బిడ్డలారా కఠినపరుచుకున్నారని చెప్పి దేవుడు మాట్లాడు. అందుకనే నేను వారికి విరోధినయ్యాను, అందుకనే వారి మధ్యలో నుండి నా సన్నిధిని తీసివేశాను, అందుకనే వారి మధ్యలో నేను నివాసము చేయకుండా వెళ్ళిపోయాను, అందుకనే నా మహిమను వారు చూడలేకపోయారు, అందుకనే శత్రువుల చేతికి వారు అప్పగించబడ్డారు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే పూర్వ దినముల వలె 11వ వచనంలో ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. హల్లెలూయా. దేవుడు మనకు ఈ విరోధిగా ఉండనని ఆయనే మాట్లాడుతున్నాడు. అయితే తిరిగి మరలా ఆయన విరోధి అయినట్లుగా నీవు నేను ప్రవర్తించవద్దు. ఏంటండి, ఏం చేద్దాం? దేవుడు మనకు విరోధి అయినట్లుగా మనము ప్రవర్తించవద్దు. ఆయన మాటలన్నీ, ఆయన వాగ్దానములన్నీ దేవుని బిడ్డలారా నమ్మదగినవి. ఆయన ప్రవక్తల నోట నుండి పలకబడిన మాటలన్నీ కూడా దేవుని బిడ్డలారా నిజమైనవి. ఈ రెండు మనకున్నాయి దేవుని సన్నిధిలో. ఆయన వాగ్దానములు ఉన్నవి, ప్రవక్తల మాటలు మనకు ఉన్నవి. ప్రవక్తల ద్వారానే ఆయన దేవుడు మనకు తన యొక్క వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. నేను నీకిక విరోధిగా ఉండను. సంతోషం కలుగుతుందండి? దేవుడు అంటున్నాడు నీకు విరోధిగా ఉండను అంటే సంతోషం కలుగుతుందా? విరోధిగా ఉండాలా, నీకు స్నేహంగా ఉండాలా? స్నేహంగా ఉండాలంటే ఏం చేయాలి? మాటకు లోబట్టమే, ఇంకేం లేదు. రెండోది విధేయులమవటమే దేవునితో స్నేహము. విధేయత. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా ఎవరికి ధైర్యమునిచ్చేటువంటి, విధేయులైనటువంటి వారికి ధైర్యమును ఇచ్చే మాటలు ఇవి. విధేయులు కాకపోతే దేవుని బిడ్డలారా, వారితో దేవుడు ఎంతగా మాట్లాడినా ఏం చేశారో వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మూర్ఖులై ఏం చేశారట? చెవులు మూసుకున్నారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఎవడు చెవులు మూసుకుంటాడో వాడికి నష్టం, ఎవడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడో వాడికే నష్టం. మనకేం లేదు బాధ. చెవులు మూసుకుంటారా? దేవుని మాట శ్రద్ధగా వింటారా? హల్లెలూయా. దేవుడు ఇంకా అంటాడు, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును. సమాధానానికి సూచనగా ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. ఏమంటే వ్యవసాయం చేసిన వాడు ఉన్నాడు అక్కడ? ఏమంటే యెరూషలేములో 70 సంవత్సరాలు వ్యవసాయం చేసేటువంటి వారు, తమ పొలాలను సాగు చేసుకునేటువంటి వారు లేకుండా దేవుడు చెదరగొట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, అవి సూచనగా, సమాధానానికి సూచనగా ద్రాక్ష చెట్లు ఫలించును. హల్లెలూయా. ఫలములు దేవుని బిడ్డలారా, ద్రాక్ష ఫలములు సమాధానానికి సూచనగా దేవుడు చూపించుచున్నాడు. సమాధానము లేక దేవుని బిడ్డలారా ఎందరో ఈ లోకములో దేవుని బిడ్డలారా బాధపడుచున్నారు. కానీ దేవుడు తన ప్రజలకు తన పక్షముగా, తమ ప్రజల పక్షముగా ఉండి సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉండి, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇస్తును. హల్లెలూయా. వాళ్ళు ఏం మంచి చేశారని దేవుడు ఇస్తానంటున్నాడండి? మళ్ళా ఎందుకు? వారి పక్షంగా ఉంటానని, వారికి సమాధానాన్ని ఇస్తానని, భూమిని ఫలింపచేస్తానని, ఇవన్నీ వారికి స్వాస్థ్యముగా, సొత్తుగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలము ఆయన కృప ద్వారానే. వారేదో మంచి చేశారని కాదు, వారు భయపడి లోబడి ఆయన తట్టు పూర్తిగా తిరిగారని కాదు, కానీ దేవుడే కృప చేసుకొని దయ కలిగినటువంటి వాడై, జాలి చేసుకున్నటువంటి వాడై వారికి దేవుని బిడ్డారా ఈ రీతిగా వీటన్నిటిని స్వాస్థ్యముగా ఇత్తునని దేవుడు మాట్లాడుచున్నాడు.
ఇక్కడ కూడా అంటాడు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇది మనుషుని వాక్కు కాదండి, అధికారుల వాక్కు కాదు, ఇది సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు. ఎవరు ఆయన సైన్యము? కోట్ల కొలది దేవదూతలే ఆయన సైన్యమై ఉన్నది. దూతలను సైన్యముగా కలిగినటువంటి దేవుడు మాట్లాడుచున్నాడు, వాగ్దానము చేస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్ అని మాట్లాడుతున్నాడు. మరలా ఇంకా చూసినట్లయితే, యూదా వార్లారా, ఇశ్రాయేలీల వార్లారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాసపదమై ఉంటిరో అలాగే నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇదే మాటను 2 సార్లు మనం ఈ అధ్యాయంలో చదివాం. శాపాస్పదమైపోయారు, మీరు శాపగ్రస్తుల్లాగా మీరు ఉండిపోయారు. బబులోన్లో ఉండగా దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసినటువంటి వారు ఏమన్నారు? వీరు శాపగ్రస్తులయ్యారు, శాపగ్రస్తులుగా వారు మిగిలిపోయారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, శాపగ్రస్తులుగా మిగిలిపోయినటువంటి మీరు, మిమ్ములను ఆశీర్వాదమునకు కారకులుగా నేను మిమ్ములను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, తిరుగుబాటు చేసి హృదయాలను కఠినపరుచుకొని చెవులు మూసుకొని, దేవుని బిడ్డలారా, దేవుని మాటకు చెవియొగ్గక, ఇతరుల పట్ల కరుణ వాత్సల్యము చూపించక, దరిద్రుల పట్ల జాలి పడక, విధవరాల పట్ల కృప చూపక, దేవుని బిడ్డలారా, మంచి చేయకుండగా శ్రమను అనుభవించినటువంటి వారు, వారి పూర్వీకులైనటువంటి వారు ఇలాగున చేసి ఉండగా, శేషించినటువంటి వారు, శేషించిన వారంటే మిగిలినటువంటి వారు, తిరిగి వచ్చినటువంటి వారు, బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి వారితో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శాపగ్రస్తులైనటువంటి వారిగా ఉండిపోయారు, శాపాస్పదముగా ఉండిపోయారు. అయితే నేను ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఆశీర్వదించేది ఎవరు? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచేది కూడా దేవుడే. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నీ వలన దేవుని బిడ్డలారా ఇతరులకు ఇబ్బంది కలిగినట్లుగా నీవు ఉండకూడదు. దేవుడు అదే స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. ఇంకా మనము కిందకు వెళ్ళినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయ నిర్దేశించాను. ఏం చేశాడట దేవుడు? ఎందుకు వారిని దేవుని బిడ్డలు వారికి కీడు చేశారట? మరలా అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నాకు కోపము పుట్టించారు, కనుకనే వారి పట్ల నేను దయతలచలేదు. చూడండి, దేవుడు దయతలచకపోతే మనం ఈ లోకంలో బ్రతకగలమా? ఏమంటే బ్రతకగలమంటావా? ఎవరైనా సరే దేవుని దయ నాకు వద్దనుకునేవాడు ఉంటాడా? దేవుని భయం కలిగినటువంటి వాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాడు ఏం కోరుకుంటాడు? దేవుని దయ కావాలని కోరుకుంటాడు. ఇక్కడ దేవుడే అంటున్నాడు, అంత దయ కలిగిన దేవుడు, అంత జాలి కలిగినటువంటి దేవుడు అంటున్నాడంటే, వారు నాకు కోపం పుట్టించగా నేను వారికి ఏం చేశాను? దయ తలసలేదు, కీడు చేయ ఉద్దేశించాను. ఈరోజు దేవుడు మనకి ఏం చేయాలని ఉద్దేశించుచున్నాడు అంటారు? ఏమండి, ఏం చేయాలని ఉద్దేశించుచున్నాడు అంటున్నారు అంటారా? నిజమేనా? మేలు చేయాలని అనుకుంటాడు. ఎప్పుడు? ఆయన మాట మనము లోబడినప్పుడు, ఆయన యొక్క మాటకు మనము విధేయులమైనప్పుడు దయ తలుస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల దయ చూపునట్లుగా మనము ఆయన మాటకు లోబడతాము. ఆయన అంటున్నాడు, వారు
కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చేయని ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఎన్నిసార్లు ఉంది ఈ మాట చెప్పండి ఇందులో? 3 సార్లేనా? 9వ వచనంలో మనం చూసాం ధైర్యము తెచ్చుకునుడి అని, అంటే భయపడకుడని. 13వ వచనంలో కూడా భయపడక ధైర్యము తెచ్చుకునుడి అని మనం చూసాము. ఇక్కడ 15వ వచనంలో కూడా మనం చూస్తే ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారికైతే కీడు చేశాను కానీ ఇప్పుడు మాత్రం నేను కీడు చేయ తలచటం లేదు, మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఏం చేస్తాడట దేవుడు? ఏం చేస్తాడట? మనం నిద్రపోతేనా అంటే ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు? దేవుని మాట విన్నప్పుడు, మాటకు చెవి ఎగ్గినప్పుడు. అంతేకాదు, ఒకరి ఎడల ఒకరు కరుణా వాత్సల్యము కలిగి ఉండాలి. అది దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనికరం చూపించలేదు వాళ్ళు. పేదల పట్ల, విధవరాళ్ళ పట్ల, దరిద్రుల పట్ల, పరదేశుల పట్ల వారు కనికరము చూపించలేదు, కఠినముగా ప్రవర్తించారు. అందుకనే దేవుడు కూడా వారికి విరోధి అయి కఠినంగా ప్రవర్తించి వారికి కీడు చేయ ఉద్దేశించాడు, కీడు చేయ ఆయన తలచాడు. దయ చూపాలని తలచలేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరలా తన కృపలో వారిని శిక్షించాడు కనుక మరలా తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఏమంటున్నాడంటే, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ఇక్కడ ఇచ్చాడండి లిస్టు. బరబర బండి బాగానే పోయింది కానీ ఇక్కడ ఉంది బ్రేక్. అసలు లిస్ట్ అంటే ఇక్కడ ఉంది బ్రేక్. ఏమంటున్నాడు? నట్టు టైట్ చేసి ఏమంటున్నాడు? మీరు భయపడకండి, నేను భాగ్యంతో నింపుతా. ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, అది సమాధానమునకు సూచనగా ఉంటాయి. మీ భూమి ఫలిస్తుంది, ఆకాశం నుండి మంచు కురుస్తుంది. నేను మీ మధ్య ఉంటాను, భయపడకండి. నేను వారికి విరోధి అయినట్లుగా మీకు విరోధిని కాను, వారికి కీడు చేసినట్లుగా మీకు నేను కీడు చేయను. కానీ మీరు చేయవలసింది ఏంటి? ఇక్కడ లిస్ట్ ఉంది, చూద్దామా? చదవాల. ఆగండి. ప్రతి వారు ఏం చేయాలట? ఇది ఎంత కష్టం అండి, ఇది ఎంత కష్టం. సత్యం మాట్లాడటం ఈజీయా? సత్యం మాట్లాడటం ఈజీయా ఏంటి? అబద్ధం అయితే ఈజీ మనకి. సత్యం మాట్లాడితే అప్పుడు ఏం చేస్తాడట దేవుడు? ఏం చేస్తాడట? మేలు చేయ ఉద్దేశిస్తాడు. అప్పుడు మేలు చేస్తాడు. కనీసం ఏం మాట్లాడాలి? సత్యం. వాళ్ళు అబద్ధాలు ఆడి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రమాణాలు చేసి బీదలను చూడక, విధవరాలను పట్టించుకోక, పరదేశుల పట్ల కఠినంగా ప్రవర్తించి అబద్ధ ప్రమాణాలు చేసి సత్యమనే వాక్యాన్ని పక్కన పెట్టి వేసి దేవుని బిడ్డలారా అసత్యమైన వాటిని దేవుడు అంటున్నాడు, మీరు చేయవలసినది ఏంటనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను. సత్యముతో, న్యాయముతో గుమ్మములలో తీర్పు తీర్చాలి. అంటే సత్యమును, న్యాయమును అనుసరించి బ్రతకాలి. రాజుల కాలంలో దేవుని బిడ్డలారా లంచము తీసుకొని, న్యాయాధిపతుల కాలంలో సమూయేలు పిల్లలే మరి లంచము తీసుకొని న్యాయమును త్రిప్పివేసినట్లుగా సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అండి, ఎంత గొప్ప ప్రవక్త. బాల్యములోనే
బాలుడిగా ఉన్నప్పుడే ఎవ్వరు విననటువంటి దేవుని స్వరమును అరుదుగా వినిపించేటువంటి ఆ కాలములో దేవుని స్వరమును వినటువంటి వాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు. ఆయన కుమారులు ఏం చేశారంటే న్యాయమును త్రిప్పివేయినట్లుగా లంచము తీసుకున్నారు. న్యాయమేది? దేవుడు అంటున్నాడు, మీరు న్యాయపు తీర్పు తీర్చండి, అన్యాయముగా మాట్లాడకండి, అక్రమములు చేయకండి, పొరుగువాని పట్ల సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును, చదవండి, దుర్యోచన యోచింపకూడదు. పొరుగువాని పట్ల ఎట్లా ఉండాలి? దుర్యోచన అంటే ఏంటి? దుష్ట ఆలోచన చేయకూడదు. పొరుగువాని పట్ల దేవుని బిడ్డలారా దుష్ట ఆలోచనలతో మనం ఉండకూడదు, చెడ్డగా ఆలోచనలు చేయకూడదు, అబద్ధ ప్రమాణము ఇష్టపడకూడదు. అబద్ధ ప్రమాణాలు చేయటం ఇష్టపడకూడదు. ఏంటి? దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కదా అబద్ధాల గురించి. 7వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు అబద్ధముల గురించి. అర్థమవుతుందా మీకు? కానీ మనకు అబద్ధాలు ఆడింది పూటగా గడిచినట్లేదు. ఏమంటారు? నిజమేనా? అబద్ధం ఆడకుండగా ఒక్క రోజైనా మీరు గడిపారా? ఆ అబద్ధం ఎవరికి నష్టం చేయకపోయినా సరే జోకులు చేసి కొన్ని అబద్ధాలు చెప్తాం కదా మనం. అసలు అబద్ధంతో పని లేకుండా మనం బ్రతికామా? చెప్పండి. దేవుడు ఎలా దయ తలుస్తాడు? ఎలా మేలు ఉద్దేశిస్తాడు? ఆలోచించండి. మీరు చేయవలసినవి ఇవి మీరు చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు మేలు ఉద్దేశించుచున్నాను, నేను మీకు విరోధిగా ఉండను, నా సన్నిధి మీతో కూడా ఉంటుంది. ఇంత స్పష్టముగా ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ పొరుగు వానితో ఎవడును యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని మాట, ఇదే దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ విషయాలను మనము గ్రహించాలి. ఎందుకంటే మీరు చేయవలసిన కార్యములు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును అనుసరించాలని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. పితరులు ఏం చేశారు? వీరి శేషించిన వారి పితరులు ఏం చేశారు అంటే సత్యమును అనుసరించలేదు, అబద్ధ ప్రమాణములు చేశారు, పేదలను ప్రేమించలేదు, విధవరాల పట్ల దయ కలిగి ప్రవర్తించలేదు, పరదేశుల పట్ల దేవుని పిల్లరా ప్రేమగా వారు వ్యవహరించలేదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే నీ పొరుగు వాని పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో దానిని బట్టి నేను నీకు మేలు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే పొరుగు వాడిని తీసిపడేయటం మన యొక్క పని కాదు. నువ్వు ఇష్టపడుతున్నావు అబద్ధ ప్రమాణాలు చేయటానికి, తోటి వారిని దేవుని బిడ్డలారా తృణీకరించడానికి, ద్వేషించడానికి మనం ఇష్టపడుతున్నాం. కనికరం చూపండి. ఎదుటివాడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, చిన్న తప్పిదం చేస్తే వాడిని మనం పక్కన పెట్టేసేస్తాం అంతే. ఆ లెక్కన దేవుడు మనల్ని ఎన్నిసార్లు పక్కన పెట్టేలా అర్థం చేసుకోండి. పొరపాట్లు దొలినప్పుడు ఇతరుల ఎడల మనము కరుణా వాత్సల్యము కలిగిన వారిగా ఉండాలి. అంతేకాని వీడు తప్పు చేశాడు, వీడు ఇలా ప్రవర్తించాడు, ఇలా మాట్లాడాడు, ఇలా అన్నాడని చెప్పేసి తృణీకరించవలసినటువంటి అవసరం లేదు. అది చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకు విరోధిగా ఉంటాడు. ఏం చేయాలి? పొరుగువాడు పట్ల జాగ్రత్తగా మనము ప్రవర్తించాలి. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పారంటే 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమిస్తే అబద్ధాలు చెప్తామా? ప్రేమిస్తే దేవుని బిడ్డలారా ఇతరులకు
హాని చేయటానికి ఇష్టపడతామా? అది కొదువైంది. అదే మనలో, అదే క్రైస్తవుల్లో కొరతగా ఉండిపోయింది. ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేని వారిగా బ్రతుకుతున్నాం. కానీ దేవుని దయ కావాలి, దేవుని కనికరం కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి. ఇవన్నీ మనకు కావాలి. కానీ దేవుడు మీరు చేయవలసిన కార్యములు ఇవని చెప్పిన వాటిలో మనము ఎంత మేరకు మనం చేస్తున్నాం, ఎంతవరకు వాటిని పాటిస్తున్నాం, ఎంతవరకు వాటిని అనుసరించుచున్నాం? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటనగా, మీరు ధైర్యము తెచ్చుకోనండి, మీరు భయపడకండి, నేను మీకు విరోధిగా ఉండను, మీతో కూడా ఉంటానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేద్దాం? విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామా? విన్నారు కదా ఎంతసేపు? ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళినాక ఏం చేద్దాం? కూర్చొని ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ప్రేమిస్తున్నాను అందరి పట్ల దయ తలుస్తున్నానా? ఎందుకు దేవుడు దయ తలచాలండి మన పైన దేవుడు ఎందుకు దయ తలచాల? ఇశ్రాయేలుకు చెప్పి దేవుడే విసిగిపోయాడు. వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయారు. అయినా మరలా జాలి చేసుకొని, కుమారుని ఎడల తండ్రి జాలి పడినట్లుగా నీ ఎడల నేను జాలి చేసుకుందునని కీర్తన గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. అంటే తన ప్రజలంటే దేవునికి అంత ఇష్టం, నువ్వంటే దేవునికి అంత పిచ్చి అన్నమాట. మనమంటే దేవునికి అంత ప్రేమ. తన హస్తాలలో చెక్కుకున్నాడు కనుక దేవుడు మనల్ని విడవలేడు. నువ్వు పాడైపోవటము దేవునికి ఇష్టము కాదు, నువ్వు శాపగ్రస్తురాలు అయిపోవటము దేవుడికి ఇష్టము కాదు, నీకు విరోధముగా ఆయన ఉండటం ఆయనకి ఇష్టము కాదు. అందుకనే మాట వినకపోయినా మరలా వాళ్ళని శిక్షించిన తర్వాత దేవుడు మరలా ఆయనే జాలి చేసుకొని వారితో మాట్లాడుతున్నాను, నేనే మిమ్మలను ఆశీర్వదిస్తాను, మీరు ఈ పని చేయండి, మీరు సత్యమును అనుసరించండి, నీ పొరుగు వాని పట్ల కనికరము కలిగి ఉండండి, కనికరము చూపండి. ముఖం మార్చుకొని ఉంటే ఏమీ రాదు. జాలి కలిగి, దేవుని పట్ల జాలి కలిగినటువంటి వారమై సత్యమును అనుసరించవచ్చు. దుర్యోచన చేయక, యోచింపక, అబద్ధ ప్రమాణం చేయటానికి ఇష్టపడక ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ నాకు అసహ్యములు. దేవుడు అంటూ నాకు అసలు ఇవి నచ్చవు, నాకు ఇష్టము లేవు, నాకు ఇవి ఏమాత్రము కూడా నచ్చనేటువంటివి, అసహ్యములైనటువంటివి, ఇష్టమైనటువంటివి కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇష్టము కాని వాటిని మనం చేసి మనము మేలులు అనుభవించగలమా? దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి వాటిని అనుసరించి దేవుని చేత మనం దీవించబడగలమా? లేదు. ఎక్కడి నుంచి వస్తాయి దీవెనలు? దేవుడు మా ప్రార్థన వినట్లేదు, దేవుడు మా మొర వినట్లేదు, దేవుడు మా పట్ల కార్యము చేయట్లేదని మనము బాధపడతాము. కానీ మనము చేయవలసినవి ఉన్నవని మనము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు స్పష్టముగా మాట్లాడుతున్నాడు, నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకండి. ఆయన మాటలు, ఆయన ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు కూడా నమ్మదగినవే. ఆయన ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా నిజమైనటువంటి వారే, సత్యమును మోసుకొని వచ్చేటువంటి వారే. కనుక ప్రవక్తల ద్వారా, జకర్యా ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు ఆ రోజుల్లో. ఈరోజు దేవుని బిడ్డలారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనము వాటిపైన మనము ఆధారపడతాం. దేవునికి మనము మన జీవితాలను అప్పగించుకొని దేవుడు మనతో కూడా ఉండి మన పట్ల దయ తలుచున్నట్లుగా, మన పట్ల జాలి చేసుకున్నట్లుగా మనం ఆయనకి లోపడదాం. ఎంతమందికి దేవుని దయ కావాలని కోరుకుంటున్నారో, ఎంతమంది ప్రభువా నా పట్ల జాలి చేసుకో ప్రభువా, నా కుటుంబం పట్ల జాలి చేసుకో ప్రభువా, నా వ్యక్తిగత జీవితం పట్ల జాలి చేసుకో ప్రభువా అని మీరు ఆశపడుతున్నారో, దేవుని స్థితిలో ఈ రీతిగా మీరు
ప్రార్థన చేయండి. ప్రభువా, నా ఎడల దయ చూపండి, నా ఎడల కనికరము చూపండి, నా ఎడల ప్రభువా నీ దయను కనపరచు ప్రభువా అని ప్రభుని వేడుకొనొచ్చు. నాకు విరోధంగా నీ ఉండక నా పక్షముగా నీ ఉండమని ప్రభుని వేడుకుందాం.